అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది, ఒక 2 minutes. మీడియా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, మీడియా ముందున్నటువంటి పత్రికా విలేకరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా నేను చాలా మాట్లాడుకుంటా. ఈ ప్రెస్ మీట్ ఉందంటే నాకు తెలిసిన ఒక 5-6 మంది విలేకరులకు ఫోన్ చేసిన, కొంతమంది ఫ్రెండ్స్కి మాట్లాడిన. ఏంది అంటే, ఆయన తిట్టినా తిట్టకపోయినా మారేదేం లేదు, అసలు ఇంతకంటే దరిద్రము భావదరిద్రం ఏముండదు, అసలు ఏం మాట్లాడతాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి తప్ప ఆ విలువలు అనేటివి రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి పోయినాయి. కాబట్టి విలువలతోని రాజకీయాలు లేనప్పుడు విలువలతోని లేని నాయకులతో ఏం మాట్లాడతామనే సందర్భంలో చాలామంది మాట్లాడిండ్రు. మాలంటళ్ళు లేదంటే భావితరాలకు రాజకీయాలు భవిష్యత్తులో ఎట్లుండాలంటే ఒక విలువలు అర్థవంతంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని కోరుకోవాలి, అట్లుండాలి కూడా. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అసలు మాటలు మాట్లాడితే బూతులు, మాటలు మాట్లాడితే బండబూతులే. నాకు అర్థం కాక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఈయన బూతులతోని పోటీ పడుతుండా లేకుంటే అభివృద్ధితోని పోటీ పడుతుండా అర్థమవుతలేదు. ఇందాక మా లింగన్న అన్నట్టు, ఒకవేళ బూతులతోని పోటీ పడదంటే అదొక వ్యాసరచన పోటీ పెడితే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళు. మా సంస్కారం అది కాదు, మా నాయకుడు నేర్పింది అది కాదు. సంస్కారం నేర్పిండు, ఒక పద్ధతి నేర్పిండు. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఒక ముఖ్యమంత్రి అంటే, సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు కదా, సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు కదా. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి అందరి మంత్రుల కంటే ఒక ముఖ్యమైనటువంటి మంత్రివి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ అంటారు. చిల్లరగా మాట్లాడము, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం, ఇవి ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి కుర్చీ హోదాకు తగినట్టు లేవు కదా. ముఖ్యమంత్రి హోదా కుర్చీ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పోగొట్టినాం. ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు తిరిగి ఈ కుర్చీ గౌరవాన్ని కూడా ముఖ్యమంత్రి పోగొడతా ఉన్నాడు. ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలేంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా ఫ్రస్ట్రేషన్తో, సహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కనబడుతుంది, కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. నువ్వు ప్రజలకేం చేస్తావో చెప్పాల్సింది పోయి కేసీఆర్ గారు అన్నాడు, కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దయ్యాల పాలైపోయింది, దొంగల పాలైపోయింది, అంగడి పాలైపోయింది, పెట్టుబడులు రాకుండా పోయినాయి. వాస్తవమే. అన్నిటికంటే ఎక్కువ నీకు అనుభవం ఉన్నది ఏంది? రియల్ ఎస్టేట్ రంగం కదా. అరే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఉన్నదా? రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది బతికేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసుకొని చాలామంది బతికేవాళ్ళు, వాళ్ళకి ఇలా పనే లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం అంత బ్రోకర్ దందా జరుగుతూ ఉన్నది. తెలంగాణను మొత్తం 2 సంవత్సరాల కుదేలు చేసిండ్రు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మంచిగా చేయకపోతే మీ తాట తీస్తామన్నాడు. కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నారు. ఇటు గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నారు. అవి మీరు ఆపకపోతే మీరు దద్దమ్మలు చాతగానితనం మీదే అని చెప్పిండు. వాస్తవాలు కదా. కేసీఆర్ ఒక్కరోజు వచ్చి 2 గంటలు మీటింగ్ పెడితేనే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి లాగులు తడుస్తూ ఉన్నాయి. మరి రోజు రా రా అంటుండు ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి. మా ఇద్దరు కృష్ణార్జునులకే తట్టుకుంటలేవు. నువ్వు షేక్ చేస్తుండ్రు కదా అసెంబ్లీని. ఇద్దరు కృష్ణార్జునులు ఇద్దరే షేక్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. వాళ్ళిద్దరికే సమాధానం 12 మంది మంత్రులు చెప్పలేకపోతుండ్రు. కేసీఆర్ వస్తే ఒక్కరికి మాటే రాదు. ఒక్క కేసీఆర్ తిట్టడానికి 12 మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఇది కేసీఆర్ స్థాయి అంటే. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ ఎక్కడున్నా, నువ్వు ఎన్ని తిట్టినా కేసీఆర్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిండు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం. మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు, హత్యలు, అరాచకాలు. ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.
పారుతున్న నీళ్లు, నిండిన చెరువులు, పండిన పంటలు. కేసీఆర్ అంటే, కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది. మీరంటే అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇట్లా చాలా చెప్పచ్చు. కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా. మేము అడుగుతూ ఉన్నాం, ఇలా పాలమూరు గడ్డ మీద నిలబడి, కొడంగల్లో నిలబడి, ఇలా మేము మళ్ళీ అక్కడ కూడా కాపీయే. ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ అన్న, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన సర్పంచులందరికీ సన్మానాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాపీ కొట్టినావు నువ్వు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానట్టు, మేము 2000 ఇస్తే మేము 4000 ఇస్తామన్నట్టుగా అక్కడ కూడా ఇది కాపీ పేస్టే కనబడ్డది. మా కార్యక్రమాన్ని కాపీ కొట్టి ఎట్లా తిట్టాలనో అర్థం కాక ఇక్కడ ప్రెస్ మీట్కి ఏమో సాటుకు చిట్చాట్ చేసి ఆడికి పోయి వీళ్ళు ఎట్లనే చేసి తిట్టాలనేసి ఒక దురుద్దేశంతో తిట్టినటువంటి మాటలు తప్ప, మీరు కొడంగల్ గడ్డ మీద నిలబడి ఈ 2 ఏళ్లలో చేసినటువంటి పనుల గురించి మాట్లాడిండా? 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినావు. ఇవాళ డిసెంబరో నెల, ఈ సంవత్సరానికి చివరిలో ఉన్నాం. 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, 3వ సంవత్సరంలో అడుగుపెట్టినావు. ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో సంవత్సరం ఇయర్ ఎండింగ్లో ఉన్నావు. ఈ ప్రజలకు ఏం చేసినాం అనేది లేదు. వలసలు ఆపినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం, 420 హామీలు పక్కాగా అమలు చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. గివి చెప్పే అసలు ఉందా మీకు? పాలమూరు ప్రాజెక్టులు ఎండకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులు చేయగలిగినాం. ఒక్క మంచి పని 2 సంవత్సరాలలో ఒక్క మంచి పని చేసినాం. మాట్లాడే శక్తి ఉందా, దమ్ముందా ముఖ్యమంత్రికి? నేను చేసిన అభివృద్ధి, నా మార్కు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం మార్కు గిది అని చెప్పగలిగేటువంటి ఒక్క అంశం ఉందా ఈ ప్రభుత్వానికి? కేసీఆర్ గారి ప్రభుత్వానికి మార్క్ అంటే 24 గంటల ఉచిత కరెంటు, మార్క్ అంటే ఇంటింటి నల్లా నీళ్ళు, మార్క్ అంటే 2000 ఆసరా పింఛన్, మార్క్ అంటే కళ్యాణ లక్ష్మి, మార్క్ అంటే అమెరికాకు పంపినటువంటి విద్యార్థి విదేశ చదువులు, చేప పిల్లలు, దళిత బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, గిన్నున్నాయి. మేము ఒకటి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి, ఈ 2 సంవత్సరాలలో మా మార్కు గిది, లేకుంటే మా మార్పు గిది. మీ మార్పు అంటే ఏంది? అరాచకాలు. మీ మార్క్ అంటే ఏంది? దోసుకునుడు. మీ మార్క్ అంటే ఏంది? హత్యలు. మీ మార్క్ అంటే ఏంది? అత్యాచారాలు. గిది మీ మార్కు, మీ మార్పు. గది తేడా చెప్పాలి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత నష్టం జరుగుతుంది? నిజంగా రైతు బిడ్డవు అయితే మహబూబ్ నగరు అడవికేలు వచ్చినటువంటి పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్నటువంటి మీరు నిజంగా నీ గడ్డకేం చేసినావో చెప్పు. ఫస్ట్ 2 సంవత్సరాల నీ ముఖ్యమంత్రి హోదాలో నీ గడ్డకేం చేసినావు? ఒక్క పాలమూరు జిల్లాకు ఏం చేసినావో చెప్పు. ఇలా మెడికల్ కాలేజ్ తెచ్చినా, వెటర్నరీ కాలేజ్ తెచ్చినా, ఇంకేంటిది ఎడ్యుకేషన్ అప్పు, ఇవన్నీ ఏడొచ్చినాయి? పేపర్లలో వచ్చినాయి. పేపర్లలో మాత్రమే వచ్చినాయి, ప్రాక్టికల్గా లేవు. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుందంటే ఒక ఇటుక పెట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు అయిపోయిందని ప్రచారం చేసుకుంటారు. తట్టెడు మట్టి తీయలేదు, ప్రాజెక్టులన్నీ కట్టినామని ప్రచారం చేసుకొని రిబ్బెట్ కటింగ్లు చేసుకుంటారు. అసలు సిగ్గనిపించాలి ఈ ప్రభుత్వానికి. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాది, దాంట్లో పోయి మీరు అలా దూరి అంతా మీ ఖాతాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే చదువుకున్నాం, సంస్కారం ఉంది, యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి పీజీలు పిహెచ్డీలు చేసినాం. కాబట్టి ఈ రాష్ట్రానికి, రాబోయే తరానికి అర్థవంతమైనటువంటి రాజకీయ విలువలు ఉండాలి. విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడపాలని మా నాయకుడి నాయకత్వంలో మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం. కాబట్టి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయదలుచుకున్నాం. తిట్టాలనుకుంటే బజార్లో ఏదైనా తిట్టాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా పెట్టాలి. ముఖ్యమంత్రి అనేటోడు ప్రజలకు ఏమన్నా పెట్టాలి. కానీ మైక్ పట్టుకొని తిట్టుడు అంటే ముఖ్యమంత్రి అంటే తిట్టుడు తప్ప పెట్టేది ఏం లేదు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. 2 సంవత్సరాలు భరించిండ్రు, ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా భరించాలని ప్రజలకు ఆలోచిస్తూ ఉన్నారు.
100 ఏళ్ళు నేనే ఉంటా, టీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదని మీరు కాదు. రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చినా ఉండేది బీఆర్ఎస్ఏ, కేసీఆరే మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వం వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సమైక్యాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మీరే చివరి ముఖ్యమంత్రి. అది గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడతాం. మేము ఏదైనా ప్రశ్నకు సమాధానం, ప్రశ్న టు ప్రశ్న. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలంటే 2 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. ఈ ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుండ్రి అడుగుతున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే మీ మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసినావు, నిన్ను గెలిపించిన కొడంగల్కి ఏం చేసినావు, ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాలలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఈ తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీ గిది, నేను చేసిన గిది, ఈ పని చేసిన, పక్కాగా ఈ పని చేసిన అని చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నా నేను. ఇది లేదు. మీకు సబ్జెక్టు లేదు, సరుకు లేదు, చిల్లర మాటలు మాట్లాడాలి, చీప్ పాలిటిక్స్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మేము మీ ట్రాప్లో పడం. మేము రెచ్చగొట్టి 4 బూతులు మాట్లాడి ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు. డెఫినెట్గా మీరు ఇచ్చిన హామీల గురించి నిలదీస్తాం, మీరు ఆడుతున్న అబద్ధాల గురించి మాట్లాడతాం, మీరు చేస్తున్నటువంటి దందాల గురించి మాట్లాడతాం, మీరు వసూలు చేస్తున్న చందాల గురించి మాట్లాడతాం, మీరు తీసుకుంటున్న కమిషన్ల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తున్న కాంట్రాక్ట్ల గురించి ప్రతి నిమిషం ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం. మీ పార్టీ, మీ జేజమ్మ దిగొచ్చిన కేసీఆర్ని ఏం చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మారుండ్రి. 2 సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఇయర్తో. ఇంకా 5 రోజులు అయితే ఇయర్ ఎండింగ్ అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 ఏళ్ళైనా ప్రజలను ఒప్పించుకున్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేసుకోవాలి. విజ్ఞతతో ఉండండి. తిట్టుడు మొదలు పెడితే మాకంటే తిట్టుడు ఎవరు లేడు. మీరే ప్రాంతంలో పుట్టినరో, మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టినాం. ఈ రాష్ట్రంలో బూతులు మాటలు ఎవరికి రావు అంటే పొరపాటే, అందరికీ వచ్చు. మాకు విజ్ఞత ఉంది. లేనోళ్ళు ఎట్లా మాడుతుండ్రో ప్రజలు చూస్తుండ్రు. ఇది గమనించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.